అందులోనే సెకండ్ క్వశ్చన్ చూడండి. రేష్మా గెట్స్ 7 కరెక్ట్ ఆన్సర్స్ అండ్ 3 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. వాట్ ఈస్ హర్ స్కోర్? రేష్మా 7 కరెక్ట్ ఆన్సర్స్ చేసిందంట, 3 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ చేసిందట. తన స్కోర్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, రేష్మా గెట్స్ 7 కరెక్ట్ ఆన్సర్స్. ఓకే, 7 కరెక్ట్ ఆన్సర్స్ అంటే ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఒక క్వశ్చన్కి ఒక కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ కదా. సో 7 into 3 ఎంత? 7 3s are 21. నెక్స్ట్ ఎన్ని ఇన్కరెక్ట్ ఆన్సర్స్ చేసింది? 3 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ కాబట్టి 3 ఇంటూ ఎన్ని మార్క్స్? ఒక ఇన్కరెక్ట్కి -1. సో 3 1s are 3. ఇది మైనస్ ఉంది కాబట్టి -3. ఓకే, ఈమె టోటల్ స్కోర్ ఎంత? టోటల్ స్కోర్ వచ్చేసి 21. ఎన్ని కరెక్ట్? 21 మార్క్స్. ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి ఎన్ని? -3. సో 21 - 3 ఎంత? 18. ఓకే, రేష్మా ఎంత స్కోర్ చేసింది ఎగ్జామ్లో? 18 మార్క్స్ అనేది స్కోర్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రష్మి గెట్స్ 3 కరెక్ట్ అండ్ 4 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ అవుట్ ఆఫ్ 7 క్వశ్చన్స్ షీ అటెంప్ట్స్. వాట్ ఈజ్ హర్ స్కోర్? తిన స్కోర్ ఎంత అంటే రష్మి 3 కరెక్ట్ ఆన్సర్స్ చేసింది, 4 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ చేసింది. అవుట్ ఆఫ్ 7 క్వశ్చన్స్ షీ అటెంప్ట్స్. అవుట్ ఆఫ్ అంటే 10 క్వశ్చన్స్లో 7 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసింది. అందులో 3 కరెక్ట్ అయినాయి, 4 ఇన్కరెక్ట్ అయినాయి. తన స్కోర్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే,